నాకు తెలియగడుగుతానమ్మా, ఇక్కడ ఒక డౌట్ వస్తూ ఉంది నాకు. ఈయన ఏ తప్పిదము చేయలేదనే సంగతి ఈ రెండో దొంగకి ఎలా తెలిసిందంటారు? గమనించండి, ఎలా తెలిసిందంటారు? ఇప్పుడు పిలాతుకి ఎలా తెలిసిందంటే విచారించాడు కాబట్టి తెలిసింది. ఈ రెండో దొంగకి ఎలా తెలిసిందంటారు? నా మనసు కనిపిస్తూ ఉంది, ఈయన ఏ తప్పిదము చేయలేదని ఈ దొంగకి ఎందుకు అనిపిస్తూ ఉందంటే, బహుశా నేను అనుకుంటా ఉన్నాను, వీళ్ళ కోసం ఏడ్చినోడు ఒక్కడు కూడా లేడు అక్కడ. అయ్యో పాపం అని కనీసం ఈ దొంగల యొక్క కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఉన్నట్టుగా లేదు. వీళ్ళ కోసం ఒక్కరు కూడా కన్నీటి బొట్టు విడిచినటువంటి వాళ్ళు ఒక్కడు కూడా లేరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు గొప్ప జనసమూహం సిలువ వెంబడి నడిచింది. చాలామంది రొమ్ము కొట్టుకొని దుఃఖిస్తూ ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి ఆ దొంగకి అవగాహన ఏమొచ్చిందంటే, నేను చేసింది నేరం కాబట్టి నా వీడికి ఎలాంటి వీడికి ఇది తగిన శాస్తే జరిగింది అని నా కోసం ఎవడూ ఏడుస్తలేదు. ఈయన కోసం చాలామంది ఏడుస్తున్నారంటే ఈయన ఏ తప్పిదం చేసి ఉండడు అనే ఆలోచనకు వచ్చుంటాడేమోనని నాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సిలువ మీద ఉన్నటువంటి ఈ రెండవ దొంగ పశ్చాత్తాపపడ్డాడు. తనకు శిక్ష తగినదే అని అర్థం చేసుకున్నాడు. తగిన శిక్ష అనుభవిస్తున్నాననేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు.